దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. 1 సమూయేలు 1:17 దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక. మనం మాటికి ప్రభా నాకు అదివ్వు ఇదివ్వు, నాకు ఆ పని చేయి ఈ పని చేసి పెట్టు, నా జీవితంలో అద్భుతం చేయనైనా, నాకు ఈ అవసరం ఉంది ప్రభా, నా కుటుంబంలో ఈ అవసరం ఉంది, నా వ్యక్తిగతంగా అవసరం ఉంది, అలాగే నీ రాజ్య విస్తరణ నన్ను వాడుకో ప్రభా, నీ చిత్తాన్ని నెరవేర్చే కృప నాకు ఇవ్వు ప్రభా అని మాటికి ఇలా అడుగుతూ దేవుని విసిగించవచ్చా? కానీ ఇక్కడ ప్రభు ఏమన్నాడు చూడండి, లూకాసు వార్త 18. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? విసుగక నిత్యము ప్రార్థన చేయండి. ఆయన విసిగిపోడట, మనం విసిగిపోవద్దు. విసుగకుండా ప్రార్థన చేయండి. డోంట్ టైర్డ్ ఇన్ ప్రేయర్ అంటిల్ యు రిసీవ్ ఇట్. ఫ్రై జార్జ్ ముల్లర్ ప్రార్థన చేశారు జీవితకాలం అంతా. అనేక విషయాల కొరకు ఆయన డైరీలో రాసుకొని ప్రార్థన చేశారు. కాబట్టి ఆయన అనేక జవాబులు పొందుకోగలిగాడు. పొందుకున్న ప్రతిదానికి టిక్ పెడుతూ వచ్చాడు. ప్రే వితౌట్ సీజింగ్, ఎక్కడ వెడతేయకుండా ప్రార్థన చేయండి. యూదా పత్రిక 1:20-23 వరకు పరిశుద్ధాత్మలో ప్రే ఇన్ ద హోలీ స్పిరిట్. ఎఫెసియన్స్ చాప్టర్ 6:18-19 ప్రే ఇన్ ద స్పిరిట్ ఆల్వేస్. మనసుకు ఏది భారంగా అనిపించినా ప్రార్థన చేయండి. గుండెకు ఏది బరువు అనిపించినా ప్రార్థన చేయండి. ఇంట్లో ఏ పరిస్థితి బాలేకపోయినా ప్రేయర్ చేయండి. దేవుని దగ్గర పట్టుదలతో మొరపెడదాం. రేయింబగులు ప్రార్థించిన వారికి జవాబిచ్చిన దేవుడు మీకును జవాబిస్తాడు. నమ్మిన వారు చేతిని పైకెత్తండి. ప్రభు నాకు తప్పక జవాబిస్తాడు నమ్మిన వారు గుండె మీద చేపెట్టుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఫాదర్, నీ ప్రజలను బలపరచండి. నీ వెలుగుతో నీ దీవెనతో నింపుము నాయన. వారి జీవితాలు అడ్డొచ్చే ఆటంకములన్నీ దూరపరచుము. నీ కృపను అనుగ్రహించండి. నీ సహాయం దయచేయండి. నీ ప్రజలను దీవించేవాడు నీవే, ఆశీర్వదించేవాడు నీవే. నా జీవితం వేదనలో ఉంది, నేను శోధనలో ఉన్నాను, నా బ్రతికింద ఎందుకు ఇలా అయిపోయిందనే ఆలోచన మాని, నాకు దేవుడున్నాడు, జీవముగల దేవుడు నా ప్రార్థన వింటాడు, ఆయన తప్పక విడిపిస్తాడు, నా వేదన బాధల నుండి విడుదల ఇవ్వగల శక్తిమంతుడని దేవుడిని ప్రార్థిస్తానని ప్రార్థనాత్మల వారికి దయచేయండి. మా జీవితాల్లో వేదన తీసివేయండి, మా భారమును తొలగించండి. నీ కృప మాకు దయచేయము నాయన. కన్నీళ్లు తుడిచివేవాడు నీవే, దుఃఖమును సంతోషంగా మార్చేవాడు నీవేనని వాగ్దానం చేశావు. వారి దుఃఖ దినములు సమాప్తంలాగునన్నావు తండ్రి. నీ ప్రజలకు దుఃఖ దినాలు సమాప్తం అవ్వాలి. సహాయం దయచేయండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.